హలో ఫ్రెండ్స్, నో ఫొటోస్, నో కెమెరా, నో వీడియో. ఏంట్రా నో ఫోటో, నో కెమెరా, నో వీడియో అనుకుంటున్నారా? తిరుపతిలోనే అత్యంత పెద్ద రెండో శివలింగం ఎక్కడుందో తెలుసా? ఎక్కడుందనేది నేను చెప్పను. దీనికి ఉన్న మహిమలు ఏంటి అంటే, ఇక్కడ ఈ విగ్రహం అనేది ఎవ్వరికీ తెలియదు అనమాట. ఇక్కడికి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి మోక్షం ఉండాలి కాబట్టి. ఇక్కడ అనుకునే కోరికలు కూడా జరుగుతాయని చెప్పి చాలామంది చెప్తుంటేనే నేను కూడా విని ఇక్కడ దాకా వచ్చాను. నాకైతే తెలియదు. ఈ ప్లేస్ మీకు తెలుసనే అనుకుంటున్నా. చూపిక్కరండి మన శివలింగాన్ని. మీరు చూస్తున్న ఈ అతిపెద్ద శివలింగం 1926వ సంవత్సరంలో అయితే దీన్ని అయితే పెట్టడం అయితే జరిగిందనమాట అనేసి చెప్తున్నారు. నాకు కూడా తెలీదు. ఇది ఎప్పుడు పెట్టారనేది మీకు తెలుసుంటే చెప్పండి. ప్రతి శివరాత్రికి ఈడొక మహిమ అయితే జరుగుతుందనమాట. ప్రతి శివరాత్రికి ఇక్కడ పెద్ద ఉత్సవంలా జరుగుతుంది. కానీ మనందరికీ తెలిసింది కపిలతీర్థంలోని శివుడి లింగం మాత్రమే కాబట్టి ఎవరు ఇక్కడ దాకా రారు. కానీ ఇక్కడికి వస్తే శివరాత్రి రోజు మాత్రం మీరు అనుకున్న కోరికలు జరుగుతాయి. ఏడ నిద్రించే వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుందనేసి పూర్వంలో కూడా చెప్పారనమాట. ఎంతోమంది రాజులు సైతం ఇక్కడికి రావడానికి చాలా కష్టాలు పడ్డారనమాట. ఎందుకంటే మోక్షం ఉంటేనే ఇక్కడ దాకా రాగలుగుతారు. ఈ విగ్రహం ఎక్కడుందో కమెంట్లో పెట్టండి.